విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నిరంతర సమీక్షలు, మానిటరింగ్తో అధికార యంత్రాంగం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్యవేక్షణతో అధికారులు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. జోరు వర్షంలో బోటెక్కి సింగ్నగర్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందాయని వారు ఆయనకు తెలియజేశారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే తమ మొదటి ప్రాధాన్యతని చంద్రబాబు తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఎప్పటికీ రానంత వరద వస్తుందని చెప్పారు. తానే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే సింగ్నగర్ నుంచి ఇతర ప్రాంతాలకు మంత్రులు నారాయణ, కొండపల్లి, కొల్లు రవీంద్ర వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడడంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. వీటి ద్వారా సింగ్నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరోవైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం. అన్ని విధాల కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. మనకు ఓవరాల్గా అక్కడే ఉంది 11,40,000 ఆఫ్ వాటర్ వస్తుంది. ఎప్పుడు రానంత గంట టైం ఇవ్వండి. సుమారు 15 లక్షలకు టచ్ అవుతున్న ఈ ఫ్లడ్, అది 5 లక్షలకే ఆ కట్ట దాకా నీళ్ళు వచ్చే సందర్భం నుంచి 15 లక్షలంటే ఆ కట్ట దాటి కూడా ఊళ్ళోకి పటపట ఈ ప్రాంతాలు కూడా వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఇది చంద్రబాబు చేసిన కృషి. అదేవిధంగా చంద్రబాబు గారు ఈ రోజున ఇంకా ఈ లీకేజ్ కూడా రాకుండా చేయటానికి, ఆయన ప్రత్యేకమైన సలహాదారులు సంప్రదింపు చేసుకోవడానికి, ఆయన వ్యక్తిగతంగా చూడటానికి కూడా ఇక్కడికి వస్తానని నిన్న రాత్రి 4 వరకు కూడా ఈ ప్రాంతాల్లోనే పర్యటించి ప్రజలకు సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఉదయాన్నే ఈ ప్రాంతంలో ఈ ఒక చిన్న కారణంతో కొద్ది 100 మందో 15 మంది వాళ్ళ 600 మంది లోపు ఇవాళ రిలీఫ్ సెంటర్లు ఉన్నారు. ఆ 600 కూడా నష్టం కాకుండా రాను రోజులు ఏం చేయాలి, ఈ జరిగినది ఏ విధంగా మనం సరి చేసుకోవాలనే కారణంతో చూడటానికి ఈరోజు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజ్ రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు ఒక బోట్ కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోట్ ప్రకాశం బ్యారేజ్ గేట్ 69ని ఢీకొంది. ఈ ఘటనలో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. నిన్న బుడమేరు, విజయవాడ శివారు ప్రాంతాలను ముంచేస్తే ఈరోజు కృష్ణమ్మ తన ఉగ్ర రూపాన్ని నగర ప్రజల మీద చూపిస్తుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. దీంతో ప్రకాశం బ్యారేజ్ ఒక సముద్రాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే విజువల్స్లో భారీగా వరద నీరు ఎలా పారుతుందో చూడవచ్చు. ఒక సముద్ర అలలను కూడా తలపించే విధంగా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లను 70 గేట్లను కూడా ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక రికార్డు స్థాయిలో, అంటే బ్యారేజీ 125 ఏళ్ల చరిత్రలో రికార్డు స్థాయిలో ఈరోజు వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీరు
ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. గతంలో ఈ వరద ఎప్పుడు కూడా ఈ స్థాయిలో లేదు. ఇంకో గంట 2 గంటలు అయితే 12 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ వరద దాటికి కొన్ని బోట్లు కూడా కొట్టుకువచ్చి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని బోట్లు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకువచ్చాయి. దీంతో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 79వ నెంబర్ పిల్లర్ ఉందో ఆ పిల్లర్ దగ్గర బలంగా ఢీ కొట్టడంతో కొంత ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన 79వ గేటు డ్యామేజ్ అయిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ బ్యారేజ్ పరిసర ప్రాంతాలను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉన్న పరిస్థితి. దీంతో బ్యారేజీ మొత్తం కూడా సందర్శకులతో కిటకాటలాడుతుంది. ఇటు పోలీసులు కూడా ముందస్తు చర్యలు చేపట్టి బ్యారేజ్ మీద ఉండే ప్రజలను కూడా తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. అతి పెద్ద బోటు ఇక్కడ 79వ నెంబర్ పిల్లర్ దగ్గర ఉన్న ఏదైతే గేట్ ఉంటుందో ఆ గేట్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ గేట్ మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి మనం విజువల్స్ చూస్తున్నాం. అంత బలం ఎంత ఫోర్స్గా తగిలిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం సిమెంట్ కాంక్రీట్తో చేసిన ఈ ఏదైతే బ్యారేజ్ గేటుకి సంబంధించి ఉంటుందో అది మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి. ఇటు విజయవాడ చరిత్రలో కానీ ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో కానీ 125 ఏళ్ల చరిత్రలో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ వరద ప్రవాహం కొట్టుకు వస్తూ ఉన్న పరిస్థితి. మొత్తం ప్రకాశం బ్యారేజీ మీద చూసుకుంటే సందర్శకులు ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా చూస్తున్న పరిస్థితి. ఇటు పోలీసులు కూడా వారిని అదుపు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వరద నీరు ఎక్కువగా వస్తే ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎక్కడికెక్కడ వారిని పంపించి వేస్తున్న పరిస్థితి. బ్యారేజ్ మీద ఎవరు ఉండకుండా వారిని ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ మీద నెలకొంది. భారీ ఎత్తున వస్తున్న ఈ వరదతో ఏదైతే దిగువ ప్రాంతాలు ఉంటాయో అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి. ఇప్పటికే అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీదగా చూసుకుంటే విజయవాడ చరిత్రలో కానీ ప్రకాశం బ్యారేజ్ కట్టిన చరిత్రలో కానీ ఇంత భారీ స్థాయిలో వరద ఎప్పుడూ లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ మీద. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, ప్రకాశం బ్యారేజ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. తీవ్రమైన వరద ముంపు కారణంగా ముంపుకు గురైన విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో సహాయక చర్యల కోసం నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. సింగ్ నగర్ ముంపు ప్రాంతాల్లో బోట్స్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిల్స్ ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ఆహారం సమకూర్చింది. ముంపు ప్రాంతాల్లో సీఎం మరోసారి పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో అధికారులు ఉదయం వరకు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. జోరు వర్షంలో బోటెక్కి సింగ్ నగర్ లోపలికి సీఎం వెళ్లారు. తనతో పాటు వచ్చిన మంత్రులు ఇతర ముంపు ప్రాంతాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సింగ్ నగర్ నుంచి ఇతర ముంపు ప్రాంతాలకు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు బయలుదేరి వెళ్లారు. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచేసింది. నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడుంలోతు నీళ్లలో వెళుతూ తమ వస్తువులను ఎగువ ప్రాంతాలకు చేరుస్తున్నారు. కొన్ని చోట్ల ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. హలో లక్షణ అంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. విజయవాడలో ఏ ప్రాంతం చూసినా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు వెళ్ళినా కూడా మొత్తం నీరు మాత్రమే కనిపిస్తూ ఉంది. రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి. ప్రస్తుతం మనం విద్యాధరపురం చెరువు సెంటర్లో ఉన్నాం. ఇది చెరువు సెంటర్ కాస్త సముద్రం సెంటర్ అయిందంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున మోకాల లోతు నీరు వచ్చి చేరడంతో ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
ప్రతి ఒక్కరు కూడా తమ ఏదైతే గ్రౌండ్లో ఉండేవారంతా కూడా తమ నివాసాలను వదిలి పైకెక్కి ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎక్కడ షాపులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం లేదు, నీరు లేదు. కొంతమంది నీటిలోనే వారి పనులు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. కొంతమంది చెప్పండి అండి, ఎలా చాలామంది కూడా తమ పనులకు వెళ్ళలేక ఇంట్లోనే ఉండే పరిస్థితి. సరే, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి, ఇలాగే ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి. అది అంటే మీరు వర్షంలో ఉన్నారు, ఎక్కడ షాపులు కూడా తెరవలేదు, నీరు కానీ మంచి నీళ్ళు అండి. పాల ప్యాకెట్ 60 రూపాయలు ఇందాకే కొన్నా. మరి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా, పాల ప్యాకెట్ 60 రూపాయలకు కొన్నాం. మరి భోజనాల పరిస్థితి ఎలా ఉంది? భోజనాలు ఇప్పుడే మొదలు పెట్టారు ఇవ్వడం, ఇంకా ఇటు లోపలికి వచ్చారు ఇప్పుడే, ఇంకా ఇటువైపు రాలా. ఎటువంటి సహకారం అందించడానికి వాళ్ళకి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడే బోట్లు అవి వచ్చినాయి కాబట్టి వచ్చి సహకారం చేసేవాళ్ళు ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ బోటు వారికి అందించిన లోపల ఉన్న పిల్లలకి వాళ్ళకి ముందు ఫుడ్ అందించడానికి, ముందు బయటికి తేడానికి లేకపోయినా ముందు వాళ్ళకి ఫుడ్ అందిస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ ఏరియాకి వచ్చినాయండి బోట్లు? ఇప్పుడే వచ్చినాయి సార్, ఇప్పుడే వెళ్ళి లోపలికి. ప్రస్తుతానికి అయితే 10 నిమిషాల ముందు వెళ్తున్నాయి లోపలికి. సహకారం మొదలు పెట్టారు. ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళైనా సరే ముందుకు వచ్చి బోటు వారికి సహకరిస్తే, బోటు వారికి అందిస్తే వాళ్ళు లోపలికి వచ్చి అందించడానికి అవకాశం ఉంది. కొంతమందికి వెళ్ళి కొంతమందికి వెళ్ళక ఇబ్బందులు అంతే. దీన్ని అందరికీ వెళ్తే ఎవరిది లేదు ఆస్కారం దీన్ని నిందించడానికి. అందరికీ ఫుడ్ వెళ్ళింది అనుకో, పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ ఫుడ్ వెళ్తే ఎవ్వరూ మాట్లాడరు. ఒకళ్ళకి వెళ్ళి ఒకళ్ళకి వెళ్ళకపోతే ఇబ్బంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొత్తం ఇదిగోండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ నడుము వరకు కూడా నీరు చేరిన పరిస్థితి. ఓన్లీ ఒక ఏరియాలోనే ఎలా ఉంది అంటే, ఇది హైట్ ప్రాంతం అయినప్పటికి కూడా ఇక్కడ నడుము వరకు వాటర్ వచ్చింది. అంటే లోతట్టు ప్రాంతాలు ఇంకెంత ఏ విధంగా ఉంటాయో చూసుకోవచ్చు. కొంతమంది సాహసం కూడా చేస్తున్నారు. ఏదైతే వరద నీరు వచ్చినప్పుడు ఇంట్లో ఉండడం ఉత్తమం. ఒక రోజు గ్యాప్ ఇచ్చినా కానీ ఆ వరద నీరు తగ్గిన తర్వాత బయటకు వచ్చి తమ కార్యకలాపాలు సాగిస్తే ఉత్తమం. కానీ కొంతమంది వరద నీటిలోనే ఇట్లా వచ్చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఒక కారుని చూస్తూ ఉన్నాం. కారు మొత్తం మునిగిపోతున్నప్పటికి కూడా కారుని ఇక్కడ వరద నీటిలోనే పోనిస్తున్నారు. దీనివల్ల కారు చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఏ విధంగా ఈ వరద తీవ్రత ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొంతమంది స్థానిక ప్రజలు చెప్పారు, ఇప్పుడే బోట్లు వచ్చినాయి, బోట్ల సహాయంతో ఆహారం పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే కొంచెం ముందుగానే వచ్చి ఉంటే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావదని ప్రజలు చెప్తూ ఉన్న పరిస్థితి. తమ సామాన్లు కూడా చేరవేసుకుంటున్న పరిస్థితి. గోను సంచుల ద్వారా కానీ, లేదు అంటే ఇతర ఏదైతే వర్షంలో తడకుండా ఉంటాయో వాటిని ఉపయోగించి తమ సామాన్లు కూడా ఈ దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి చేరేసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ విజయవాడ నగరంలోని అన్ని ప్రధాన ఏదైతే బుడమేరు ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా నీళ్లు మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా నీరు వెళ్ళిపోయింది, సామాన్లన్నీ తడిచిపోయినాయి, చాలా ఆస్తి నష్టం జరిగిందని ఇక్కడ స్థానిక ప్రజలు వాపోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, దాదాపు ఇప్పుడు ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయి కొంతమంది పైకి వెళ్ళి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే కింద ఇంట్లోకి నీరు వెళ్ళడంతో తాము ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వాళ్ళు కూడా పైకి వెళ్ళి ఆశ్రయం పొందుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతం మొత్తం ఒక ఏరియానే కాదు. ఇటు విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి అటు సింగనగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, న్యూ ఆర్ఆర్పేట కానీ, మధుర నగర్ వరకు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఇటు బుడమేరు ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే అటు కృష్ణమ్మ కూడా పెద్ద ఎత్తున కూడా ఉగ్రరూపం దాల్చడంతో ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఉంటాయి అంటే కృష్ణలంక కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, యనమల కుదురు కానీ, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి విజయవాడ నగరం మొత్తం కూడా ఉంది. కేవలం ఒక ప్రాంతం అని చెప్పుకోకూడదు, మొత్తం విజయవాడ నగరం కూడా ఉంది. ఒక బాలుని చూస్తున్న బాలుడు నీటిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గుంటలు ఎక్కడ ఉంటాయో ఏంటో తెలియదు కాబట్టి చిన్నపిల్లలు మునిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉంటే చాలా మంచిదని చెప్తూ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విద్యాదర్పణం.
విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ యనమలకుదురు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు ముందుకు కొట్టుకుపోయిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధైర్యంగా ఈత కొట్టి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విజయవాడలోని రామలింగేశ్వర నగర్ యనమలకుదురు ప్రాంతాలు నీట మునిగాయి. అపార్ట్మెంట్ల మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకున్నాయి. వరద నీటి భయంతో యనమలకుదురులోని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రభుత్వ యంత్రాంగం కలిసి వందల మంది వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు ముందుకు కొట్టుకుపోయారు. అదే సమయంలో ధైర్యంగా ఈత కొట్టి ఒడ్డుకు రావడంతో ప్రాణాపాయం నుంచి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి బయటపడినా ఏమాత్రం అధైర్యపడకుండా సహాయక చర్యలు ముందుకు కొనసాగిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో వరద సహాయక చర్యల కోసం మచిలీపట్నం నుంచి 2 పెద్ద బోట్లు తెప్పించి సహాయక చర్యలు చేపడుతున్నారు. రవాణా సాధనాలు ఏర్పాటు చేయడం కూడా జరగట్లేదు. కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ కట్టారు. ఇక పూర్తిగా రక్షణ ఉంటుందని భావించారు. హెచ్చు సంఖ్యలో 11.5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది. కానీ ఆ రిటైనింగ్ వాల్లో అక్కడక్కడ మధ్యలో గ్యాప్లు ఉండటం, అలాగే డ్రైనేజీ కోసం పెట్టినటువంటి మార్గాలు, వీటన్నిటి వలన కూడా మళ్ళీ యథావిధంగా మళ్ళీ వరద నీరు రామలింగేశ్వర నగరు, కృష్ణలంక, రాణిగారి తోట, ఇతర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దీని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కనీసం 10,000 కోట్ల రూపాయలు తక్షణ సహాయం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు జిల్లాలకు విడుదల చేసి ప్రత్యేకించి దెబ్బతిన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాలని ప్రజలను ఆదుకోవటానికి అన్ని విధాలా వాళ్ళని కనీసం బయటికి సురక్షితంగా బయటికి తెచ్చే మార్గం అయినా చేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. అధికార గణం మధ్యన సమన్వయం లోపం ఉంది. అది కార్పొరేషను, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే పైనుంచి ఏ ఆదేశాలు ఇచ్చినా కింద అమలు జరపాల్సినటువంటిది వాళ్ళు కాబట్టి కింద అధికారుల మధ్య ఆ రకమైనటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రభుత్వం తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తగిన పునరావాస సౌకర్యాలు వీటిని కల్పించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ అయితే రిపేర్కి నోచుకున్నాయో వాటికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులకి తక్షణం వరద వెనక్కి మళ్ళంగానే వాళ్ళకి తగినటువంటి పద్ధతుల్లో సహాయం చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇళ్ళు నిర్మించుకునేటువంటి దానికి అనువుగా వాళ్లకు కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడి 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడుతున్న సమయంలో ప్రాణభయంతో స్థానిక ప్రజలు తల్లడిల్లారు. తక్షణమే అధికారులు తమ చర్యలు చేపట్టకపోతే అతిపెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని చుట్టుపక్కల స్థానికులు అంటున్నారు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షం చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. వర్షం తగ్గినప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందిన విషయం తెలిసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడి ప్రోటోకాల్ రూంపై పడి ధ్వంసమైంది. అధికారులు అప్రమత్తమై కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. విజయవాడలో వర్షాలు తగ్గినప్పటికీ అవి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సున్నబట్టిల సెంటర్లో ఏదైతే కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందిన ఆ విషయం తెలిసిందే. అలాగే 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీద కొండరాళ్ళు జారిపడి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ కేంద్రంకి సంబంధించి పూర్తిగా కార్యాలయం ధ్వంసమైన పరిస్థితి. అలాగే పక్కనే ఉన్న డోనర్ లాంజ్ ఏదైతే ఉంటుందో అది కూడా పాక్షికంగా ధ్వంసమైంది. అయితే ఆ కొండరాళ్ళు దొర్లిపడే సమయంలో ఆ సమాచార కేంద్రం అదే ప్రోటోకాల్ కేంద్రంలో ఎవరు లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై మరిన్ని కొండరాళ్ళు జారిపడే అవకాశం ఉందని భావించి ఆ జారిపడిన కొండరాళ్ళన్నింటిని కూడా తీసివేసి తొలగిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద జరుగుతున్న పనులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జేసీబీ సహాయంతో మొత్తం కొండరాలను కూడా తీసివేసి క్లియర్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వచ్చేవారికి ఈ ఘాట్ రోడ్ను పూర్తిగా మూసివేసి భక్తులను నిలుపుదల చేశారు. అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా కింద నుంచి లిఫ్ట్ మార్గం నుంచి అమ్మవారి దర్శనం చేస్తూ ఉన్నారు. అయితే విజయవాడ వర్షాలు
ఎంత బీభత్సం సృష్టించాయో ఇది కూడా ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట శ్యామ్, సిటీ న్యూస్, దుర్గగుడి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు నిలిపివేశారు. ప్రస్తుతం మున్నేరుకు వరద తగ్గినప్పటికీ జాతీయ రహదారిపై వరద ఉధృతంగానే ప్రవహిస్తుంది. వరద ప్రభావంతో ఐతవరం గ్రామంలో ఇళ్లలోకి నీరు రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రజలు వాపోయారు. నందిగామ శివారు ప్రాంతంలోని అనాసాగరం వద్ద వరద పోటెత్తింది. కృష్ణానది నుంచి వరద దిగువకు రావడంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరిలాగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంచేందుకే ఇలాంటి ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు కమిటీ ప్రతినిధి బాలకృష్ణ లోయ తెలిపారు. 3 రోజుల పాటు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇండోర్కి చెందిన శ్రీ పుష్పానందం మహారాజ్ రాధాకృష్ణుల మధ్య దాగి ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని భక్తులకు వివరించారు. పాత బస్తీ మహేశ్వరి భవన్లో రాధాకృష్ణులపై 3 రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ఇండోర్కు చెందిన శ్రీ పుష్పానంద మహారాజ్ విచ్చేసి 3 రోజుల పాటు ఈ ప్రవచన కార్యక్రమాన్ని భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి కళావతి లోయ మాట్లాడుతూ రాధాకృష్ణుల మధ్య ఉన్న ఆధ్యాత్మికతను భక్తులకు అర్థమయ్యే రీతిలో స్వామీజీ వివరించినట్లు తెలియజేశారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతనకు కేటాయించాలన్నారు. బసంతి మాట్లాడుతూ 3 రోజుల పాటు స్వామీజీ ప్రవచనం ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అధిక సంఖ్యలో చేపడుతున్నట్లు ఆమె తెలియజేశారు. సొసైటీ మహిళా భక్తులు పసుపు చీరలను ధరించి ఆధ్యాత్మిక సమావేశానికి రావడం కార్యక్రమానికి నూతన శోభ చేకూర్చింది. చివరి రోజుకు విచ్చేసిన భక్తులు ఆధ్యాత్మిక చింతనతో చేసిన నృత్యం విశేషంగా ఆకర్షించింది. इंदौर के पुष्पानंद जी महाराज जी के वाणी से, मधुर वाणी से हमारे को ये ज्ञान प्राप्त हो रहा राधा कृष्ण चरित्र के विषय में। बहुत ही जोरदार प्रोग्राम हो रहा है और हम लोग इस चरित्र का बहुत ही जोरदार आनंद ले रहे हैं हमारे टी किटी संघ के साथ में। जो देखिए और आप भी सुनिए, बहुत ही आनंद आ रहा है. ప్రతి సంవత్సరం మా టీ కిట్టి పార్టీ సదస్సులు కలిసి దేవుని భక్తిని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈసారి మేము రాధా చరిత్ర జరుపుతున్నాము. మహారాజ్ గారు పుష్పానందజీ మహారాజ్ గారు ఇందోర్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన మధుర వాణిలో మాకు ఈ చరిత్ర గురించి తెలుపుతున్నారు. చాలా వివరంగా చెప్తున్నారు. మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు మాకు బృందావనంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.